లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఏహే ఈ సినిమా వచ్చి సుమారు 35 సంవత్సరాలు దాటింది. అయినా దానికి దమ్ముంది. అప్పుడు ఒక పాట ఉంది బాబాయ్. మీకు ఇష్టమైన హీరో తెలుగులో? ప్రభాస్. ఎందుకు ప్రభాస్? కటకట రుద్ర సినిమా చూడు. కృష్ణరాజు వాడిని అతని చదువుకున్న తండ్రి ఉన్నాడా? అవును. కటకట రుద్ర సినిమా చూడు. ఆ యాక్టింగ్ ఎవరు చేయలేడు. అది ఇప్పుడు వచ్చినా కూడా నేను 100 సార్లు చూస్తా. హైలైట్. హిందీలో ఎవరు? హిందీలో నానా పట్కర్. ఇప్పుడు పొలిటికల్ ఇష్టమైన లీడర్ ఎవరు మీకు? ఇష్టమైన లీడరా చెప్తా, 1 సెకండ్. భువనగిరి ఉందా? ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నాడా? అవును, పైలశేఖర్ రెడ్డి. అతను నచ్చలే. ఇప్పుడు ఇంకొక యంగ్ పర్సన్ ఉన్నాడు. ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ నుండి. కుంభం అనిల్ కుమార్. అతనంటే నాకు అభిమానం అండి. అతను 20 రోజుల తర్వాత నామినేషన్ వేస్తాడు. వీరంగా మాడుతా బోరంగిలా పిచ్చ కొట్టుడు కొట్టినా బాబాయ్. ఎవరిని? పైల్వాన్. ఏ పైల్వాన్? ఈ అన్వర్ పైల్వాన్ దగ్గర ఉంటారు షాగిర్లు ఇద్దరు. వీడిని షూట్ చేయలే. సలావుద్దీన్ అని కొడుకును. వాని దగ్గర ఇద్దరు ఉంటారు. నేను నడుచుకుంటా పోతున్నా. మీది ఏదో జెండా మా ముస్లింస్ తలగబెట్టిళ్ళు. మీరేం చేసిళ్ళు? మా జెండాను తలగబెట్టిళ్ళు. గ్యార్మీ జెండా. గొడవ అవుతుంది, కర్ఫ్యూ పెట్టిళ్ళు. నేను నడుచుకుంటా పోతున్నా చూడు, లాడ్ బజార్కి వెళ్ళి 4 పిల్లలు బండి వేసుకొని వచ్చిండు. పక్కడోరే సాలేకు కాఫరాయ అన్నారు. ఆగినా బాబాయ్. జేబులోకి వెళ్ళి ఒక సిగరెట్ తీసిన, అంటూ పెట్టిన, తెలుగులే అడిగిన ఏం కావాలి మీకన్నా? ఏ నడు గుచ్చుతామన్నారు. ఏం గుచ్చుతారు బే అని జిప్పు గుంజి చూయించిన. సుల్తాన్ బోల్తే అప్నేకు సున్నత్ కా లౌడా షేక్ అహ్మద్ పాషా కాలా పాషా బోల్తే బే అని అంటాడు. నీ కత్యానంగా నా చెప్పుతో సమానం సాలే. నా చేతులే నా ఏళ్ళే కత్తులు. బొట్లే ఏలు గుచ్చి గుంజిననుకో పేగులు వెళ్తే ఇంటిదానిక వరుసా. ఇంటిదానిక నలుగురు కదా నా జాట్ ఒకరు వీకడు అనగానే పబ్లిక్ గిరిగిరి 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 మిలిటరీ వాళ్ళు వీళ్ళు వచ్చిళ్ళు. దాబాబాయ్ అని మిలిటరీ వాళ్ళకి తీసుకుపోయిండు. పాస్ రాసి ఇచ్చిండు. ఎటనా పోయి కాబోని. ఏపీ విషయానికి వస్తే ఎవరు గెలుస్తారు? ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు? మళ్ళీ జగనే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీఎం అయితే అంటారు. మరి పవన్ గారు గాని, చంద్రబాబు నాయుడు గాని, చిరంజీవి గాని, వాళ్ళ అన్న నడిపోడు నాగబాబు గాని, వీళ్ళు నలుగురు కలిసి వచ్చినా కూడా వాని బొచ్చొక్కడి బీకరు. జగన్ ఏం చేస్తాడు అంటున్నారు ఆంధ్రప్రదేశ్? ఒకటి బాగిన బాబాయ్, వాడు చేస్తాడో చేయడు. ఒకటి బాగిన వాడు ఒక పులి. వాని చెల్లె షర్మిల చిరుత పులి. వాని అమ్మ జయమ్మ అడవికే రాణి. విజయమ్మ. ఇక వైఎస్ఆర్ గారు అంటారా, ఈజ్ ద టైగర్. ఇష్టమా మీకు? చాలా. ఆరోగ్యశ్రీ, 108 ఆ 2 పథకాల వల్ల కొంతమంది 1000 మంది పిల్లలు బతికిందండి. నా భార్య బతికింది ఆరోగ్యశ్రీ వల్ల. అందుకే అతనంటే నాకు అభిమానం. లోటస్ పాయింట్ లా అతని ఇల్లు. అప్పుడప్పుడు పోతా, సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి. లోటస్ పాయింట్ కి ఇంటి ముంగట కట్అవుట్ ఉంటది వైఎస్ఆర్ది. ఒక మంచి పాట పాడతాడా. పాట ఒక్కసారి మా కోసం. నీ ముసి నవ్వులను దోసిల్లో దాసుకుంటాము, నీ చిరు నవ్వుకవు మేము పాదాభివందనం చేస్తాము. వైఎస్ఆరో వైఎస్ఆరో. ఆ ఇంట్లో షర్మిల ఉన్నా, జగన్ గారు ఉన్నా, జయమ్మ మేడం ఉన్నా, ఆ పెద్ద మనిషిని మీది పంపంటారు. సెక్యూరిటీ వచ్చి సార్ మిమ్మల్ని పిలుస్తారంటారు. నేను మీదికి వెళ్ళిపోతా. కాఫీ స్టఫ్ ఇస్తారు, స్నాక్స్ ఏదో ఒకటి తాగుతా. ఎక్కడి నుంచి వచ్చినావు తాత అంటే ఇట్లా వరంగల్కి వెళ్ళి వచ్చినాను. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే ఆ దొరది కటోడు చూసి నాకు అభిమానం అమ్మా అంట. 1000-2000 వాళ్ళకి తోచింది జేబులో పెడతారు. చాలా విలువిస్తారు సార్ నాకు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వినగానే మీ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి అంటే మాకు అప్పుడే అర్థమైపోతుంది ఎంత అభిమానం అంటే మీకు. ఏమైనా చేస్తారు సార్ ఆయన కోసం. అతను చచ్చిపోకపోతే తెలంగాణ రాకపో. అవును.
ఈ కేసీఆర్ కానీ ఇట్లా పండబెట్టి తొక్కు తాగి ఫామ్ హౌస్లో పండుకో మెదక్లో హైదరాబాద్కి వచ్చినావు అనుకో చంపేస్తాను వైఎస్ఆర్ ఆ గట్స్ ఉన్నాయనయ్యా వాళ్ళ నాన్నని చూసిన రాజిరెడ్డిని నలుగురిని ఇట్లా పట్టిండు అనుకో ఇంచు కదలరు అతను అట్లా మరి ఈసారి జగనే గెలవడు అంటారు ఏపీ ప్రజలు అయితే ఇది మాత్రం పక్కా అంటారు పవన్ కళ్యాణ్ అన్న బాబు అన్న పొత్తులో సీఎం అవుతుంది అంటారు మరి అతన్ని తట్టుకోవడం పవన్ గాని కాదు కదా కలర్ వేసుకునే చిరంజీవి కూడా కాదు నేను ఒక్కని చాలు బాబాయ్ పవన్ కళ్యాణ్కి వాళ్ళకు మిండని తెలంగాణలో సీఎం గానికి నేను మిండని ఆంధ్రలో ఈ ముగ్గురు అన్నదమ్ములకు నేను మిండని నా కోసం జనం వేడి చేస్తారు కుర్చీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నావు గుర్తుపెట్టుకో ఒకసారి పక్కా అరే అభిమానులు ఒకటి బాగిను నీ అన్న బిడ్డ ఏ పొక్కలవన్నావు రౌడీ నా కొడక 24 గంటలు రివాల్వర్ పెట్టుకొని తిరుగుతావు దా నీకు దమ్ముంటే నీ అభిమానాన్ని తీసుకొని రారా అంటే ప్రజల కోసం తన సొంత సంపదను కూడా వదిలిపెట్టి జనాల కోసం వచ్చినందుకు నువ్వు పవన్ కళ్యాణ్ తిడుతున్నావు ఇప్పుడు పక్క ఒకటి ఏం దొరికేనా జనంకు జై జనం మంచి కోరు మీ అన్న పార్టీ పెట్టిండు కాంగ్రెస్ లోకి చంపాడు నువ్వు ఇప్పుడు ఇంకో పార్టీ పెట్టినావు నువ్వు ఏడిపోతావురా ఏడిపోతాడు అన్ని చేలు ఒకలా ఉండవు కదా మూర్ఖులు బాబాయ్ వీళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు తలంబ్రాలు సినిమా చూసినావా జీవిత రాజశేఖర్ అందులో చరణ్ రాజు ఉన్నాడు ఫస్ట్ వాడిని పెళ్లి చేసుకుంటది చరణ్ రాజు గారిని వానికి ఎమ్మెల్యే టికెట్ కావాలి ఎవరికి చరణ్ రాజు గారికి ఒక మినిస్టర్ పిలిచి నీ పెళ్ళాన్ని ఒక నైట్ పంపు నీకు టికెట్ ఇస్తా అంటాడు వాడు డైరెక్ట్ వచ్చి పిల్లాన్ని అడుగుతాడు జీవితాను అది దానికి నచ్చలా ఇంట్లోకి వెళ్ళిపోతే రాజశేఖర్ ఇంటికి తీసుకుపోతాడు